హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కనకమైతే అప్పు, కావ్య అలాగే స్వప్న ముగ్గురు కలిసి అల్లుళ్ళతో కూర్చుని ఈ దాంపత్య వ్రతం జరిపించుకోవాలని నాకు ఆశగా ఉందని కనకం చెప్తూ ఉంటే కావ్య వెంటనే లేచి నుంచుని, అమ్మా, ఈరోజు నీకు నాన్నకి పెళ్లి రోజు, ఆ వ్రతం ఏదో మీ ఇద్దరే కూర్చుని జరిపించండి, లేకపోతే ఇదిగో ఈ ఇద్దరు జంటలతో కూర్చుని జరిపించండి, ఈ విషయంలో నన్ను మాత్రం లాగకండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే, కావ్య ఆగవే, ఆగు అని చెప్పి ఇంకా కనకమైతే కావ్యని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అలాగే పక్కనే ఉన్న అపర్ణ కూడా కావ్య కావ్య అని పిలుస్తుంటే అస్సలు పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. అది చూసిన రాజ్ చాలా ఫీల్ అవుతాడు. ఇంకా కనకమైతే కిచెన్లోకి వెళ్ళి కావాలని రాజ్ తన దగ్గరికి వస్తాడన్నట్టుగా దగ్గుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి, ఏంటత్తయ్య గారు ఇక్కడున్నారు, మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని అంటుంటే ఇక కనకం బాగా దగ్గడంతో ఒక్కసారిగా తన కర్చీప్లో బ్లడ్ చూసి, అయ్యో అత్తయ్య గారు బ్లడ్ వస్తుంది, రండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి రాజ్ కనకాన్ని పిలవడంతో కనకం, లేదు బాబు లేదు, ఇదంతా నాకు మామూలే, ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఆ మాత్రం దానికి హాస్పిటల్కి దేనికి, నువ్వు నా కూతురు కలిసి ఈ వ్రతం జరిపిస్తే చూడాలని ఉంది. ఆ ఇంట్లో మీ అత్త తన భర్తని వదిలేసి వచ్చింది, ఇక అనామిక ఏకంగా కళ్యాణ్ బాబుతో విడాకులు తీసుకుని విడిపోయింది. మళ్ళీ అట్లాంటి పరిస్థితి మీ ఇంట్లో ఎవరికీ జరగకూడదని మీ ముగ్గురు జంటలతో ఆ వ్రతాన్ని జరిపించాలి అనుకున్నాను. అలా జరిపిస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితులు మీ కుటుంబానికి రావని పంతులు గారు చెప్పారు. కానీ చూస్తుంటే నా కోరిక నెరవేరేలా లేదు అని చెప్పి కనకం అంటూ ఉంటే ఆ మాటలకి ఇక రాజ్, అత్తయ్య మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, అలాగే నా మీద కూడా నాకు చాలా మర్యాద ఉంది, కానీ మీ అమ్మాయి కొండెక్కి కూర్చుంది, ఆ కొండ మీద నుంచి కోతిని దింపాలంటే నా వల్ల కాదు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి కనకం ఏం చేయాలో తెలియక మళ్ళీ గట్టిగా దగ్గుతుంది. ఇక వెంటనే మళ్ళీ రక్తం రావడంతో, అర్థమైంది బాబు, అర్థమైంది, మా అమ్మాయి మిమ్మల్ని చాలా బాధ పెట్టింది, తన మాటలతో మీరు చాలా బాధపడ్డారు అని అంటుంటే ఆ మాటలకి రాజ్, అమ్మయ్యా మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు, నేను బాధపడ్డానని, చూశారుగా మీ అమ్మాయి ఎన్ని తప్పులు చేసినా వాటిని ఏ రోజు తప్పుగా చూడకుండా తనతో కాంప్రమైజ్ అయి కలుసున్నాను. చివరికి నేను మీ ఇంటికి వెళ్ళమని కూడా చెప్పలేదు, కానీ మీ ఇంటికి వచ్చేసింది, ఇప్పుడేమో ఏవేవో మాట్లాడుతుంది. అసలు తనకినా మనసు విరిగిపోవడం, ఎదుటి వాళ్ళకి మనసు విరగదా అని చెప్పి రాజ్ ఇక ఏదేదో మాట్లాడుతుంటే పక్క నుంచి అపర్ణ, రాజ్ ఇప్పుడు అవన్నీ కాదు, నీ భార్య మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించు, నీ భార్యతో కలిసి ఈ వ్రతం జరిపిస్తే ఇక కనకం చెప్పినట్లు మళ్ళీ ఇట్లాంటి గొడవలు రావేమో, తర్వాత మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత మరింత పెరుగుతుందేమో, ఒక్కసారి ఆలోచించు అని చెప్పడంతో ఆ మాటలకి రాజ్ కావ్య మీద తనకున్న ప్రేమతో ఏం మాట్లాడకుండా మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు. ఇక కనకమైతే, అదేంటో వదిన, అల్లుడు గారిని అలా బయటికి పంపించేశారు, ఇప్పుడు అల్లుడు గారు కావ్యని వ్రతానికి ఒప్పిస్తారా అని అనడంతో, దానికి వాడి గురించి నాకు బాగా తెలుసు, వాడే కావ్యని తీసుకొచ్చి వ్రతంలో కూర్చుంటాడు అని చెప్పి ఇక కనకం అలాగే ఇందిరాదేవి, అపర్ణ ముగ్గురు కలిసి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అన్నట్టుగా దొంగచాటుగా చూస్తుంటారు. ఇంతలో రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని బరబరా తీసుకొస్తుంటే కావ్య, వదలండి వదలండి అని చెప్పి చేతిని వదిలించుకుంటుంది. ఏమైంది, నిన్ను చెయ్యి పట్టుకుని తీసుకురావడం కూడా తప్పేనా అని చెప్పి రాజ్ అడగడంతో ఆ మాటలకి కావ్య, మీరు నన్ను చెయ్యి పట్టుకుని తీసుకురావడంలో తప్పేమీ లేదు, కానీ ఇదే చెయ్యి గుడిలో తగిలితే ఒళ్ళంతా పాములు జర్రెలు పాకుతున్నట్టుగా ఉన్నాయి అన్నారు, మరి ఇప్పుడేంటి ఈ చేతిని పట్టుకుని ఇలా లాక్కొస్తున్నారు, అయినా నేనంటే ఇష్టం లేదన్నారు, నాతో బలవంతంగా కాపురం చేశాను అన్నారు, మరి నన్నెందుకు
ఇట్లా బలవంతంగా బయటికి తీసుకొచ్చారు అని అంటుంటే ఇక రాజైతే, చూడు అదంతా జరిగిపోయింది, ఇప్పుడు జరగవలసిన దాని గురించి మాట్లాడడానికి తీసుకొచ్చాను. మీ ఇంట్లో వాళ్ళందరూ మనిద్దరం కలిసి ఆ వ్రతం జరిపించాలని ఆశపడుతున్నారు, అందుకే నీతో చెప్పాలని అని అనడంతో దానికి కావ్య, ఓ అంటే దాంపత్య వ్రతం కోసం నన్ను తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు ఆశపడుతున్నారు కాబట్టి నాతో కలిసి వ్రతాన్ని జరిపించాలి అనుకుంటున్నారు, అంతే కదా. సరే, మీరన్నట్టుగానే ఇంట్లో అందరి కోసం మీ పక్కన వ్రతం జరిపించడానికి కూర్చుంటాను, కానీ మీకు ఏమవుతానని కూర్చుంటాను? కనకం కూతురిగానా, లేక దుగ్గిరాళ్ళ కోడలిగానా, మీ భార్యగానా? చెప్పండి, నాకు ఏ స్థానం ఇచ్చి మీ పక్కన కూర్చోపెట్టుకుంటున్నారు అని అడగడంతో దానికి రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కావ్య అన్న మాటలకి ఆశ్చర్యపోతుంటాడు. నాకు తెలుసు మీ నోటి నుంచి సమాధానం రావట్లేదు కదా, మరి ఏ బంధంతో మీ పక్కన కూర్చుని వ్రతం జరిపిస్తున్నారో చెప్పండి అని చెప్పి కావ్య మరొక్కసారి రాజ్ని నిలదీస్తుంది. ఇక రాజ్ అయితే కావ్య అన్న మాటలకి అర్థమైంది, నాకు బాగా అర్థమైంది, నువ్వు నా భార్య స్థానంలో వచ్చి నా పక్కన కూర్చుని వ్రతం జరిపించాలి అని రాజ్ గట్టిగా తెగేసి చెప్తాడు. కావ్యకైతే ఒక్కసారిగా కావ్యకి చాలా ఆనందం కలుగుతుంది. అలాగే ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తుంది. ఇంకా దొంగచాటుగా చూస్తున్న కనకం అలాగే ఇందిరాదేవి అపర్ణ కూడా చాలా ఆనందపడతారు. ఇదంతా నిజమేనా అన్నట్టుగా కావ్య అలాగే నివ్వెరపోతుంది. ఏంటి ఇదంతా నిజమేనా అని చెప్పి ఆశ్చర్యపోతున్నావా? అవును, ఇదంతా నిజమే, నువ్వు నా భార్య స్థానంలో నా పక్కన కూర్చుని ఈ వ్రతాన్ని జరిపించాలి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు నిజంగానే నా భార్య స్థానంలో నా పక్కన కూర్చుని వ్రతం జరిపించాలి అంటే నువ్వొచ్చి నా పక్కనే కూర్చోవాలి అని చెప్పి అక్కడి నుంచి రాజ్ ఇంకా వెళ్ళిపోతాడు. కావ్య అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి తన గదిలో మంచం మీద కూర్చుని ఉంటుంది. ఇక ఇంతలో పూజారి గారు, అమ్మా సమయం అయిపోతుంది, త్వరగా వచ్చి 3 జంటలు పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో ఇంకా అప్పు అలాగే కళ్యాణ్ ఇక స్వప్న అలాగే రాహుల్ 2 జంటలు వచ్చి పీటల మీద కూర్చుని ఉంటాయి. ఇంతలో రాజ్ నడుచుకుంటూ వచ్చి పీటల మీద కూర్చుంటాడు. రాజ్ అయితే కావ్య ఇంకా రాలేదని కావ్య గది వైపు చూస్తాడు. ఇక్కడ చూస్తే పంతులు గారు, అదేంటమ్మా 2 జంటలు వచ్చాయి, ఇంకొక జంట రాలేదు అని అనడంతో పక్కన ఉన్న కనకం వచ్చేస్తుంది, అమ్మాయి లోపల రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది అని చెప్పడంతో ఆ మాటలకి పంతులు గారు, అమ్మా ఇప్పటికే చాలా టైం అయింది, తను ఆవిడ్ని త్వరగా రమ్మని పిలవండి అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, ఇంట్లో వ్రతం జరిపిస్తున్నాము అన్నప్పుడు అప్పు అలాగే స్వప్న వచ్చి పీటల మీద ఎలా కూర్చున్నారో మరి కావ్య కూడా అలానే వచ్చి కూర్చోవాలి కదా, ఏ ఆ మహాతల్లికి బొట్టు కాటుక పెట్టి మరొకసారి చెప్పాలా ఏంటి, తానే ఇంట్లో తన వ్రతానికి ఎదుటి వాళ్ళు పిలవడమేంటో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో కావ్య తలుపు తీయడంతో ఒక్కసారిగా రాజ్ కావ్య తన పక్కన కూర్చోడానికి చీర మార్చుకొని రెడీ అయి రావడాన్ని చూసి చాలా ఆనందపడతాడు. ఒక విధంగా రాజ్ని కావ్య క్షమించినట్టే. మరి కావ్యతో రాజ్తో కావ్య వ్రతం జరిపించడానికి సిద్ధంగా ఉందని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా ఆనందపడతారు. ఇక రుద్రాణి అయితే, ఇదేంటి రాజ్ కావ్య ఇలా కలిసిపోతున్నారు, ఇక్కడ నేను అనుకున్నది కాకుండా అనుకోనిది జరుగుతుంది, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగాలి అనుకుంటే ఇట్లా దగ్గరైపోయారు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి గుమ్మం బయటికెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వంటగదిలో కనకమైతే ఫోన్ మాట్లాడుతూ, అక్క ఇక్కడ మనం అనుకున్నట్టుగానే అల్లుడు గారితో కావ్య కూర్చొని వ్రతం జరిపిస్తుంది, నేనేసిన ప్లాను వర్కౌట్ అయ్యింది అని అంటుంటే ఇంతలో ఒక్కసారిగా రుద్రని ఆశ్చర్యపోతూ,
ప్లానా? ఏం ప్లాను అని చెప్పి బయట నుంచి దొంగచాటుగా కిటికీలోకి తొంగి చూస్తుంది. ఇక ధాన్యాల కనకమైతే, మీనాక్షక్క ఎప్పుడు కూడా ఏం ప్లాన్ చేసినా నువ్వు లేకుండా అది సక్సెస్ అయ్యేది కాదు. కానీ ఈరోజు అక్కడ నువ్వుండి నాతో ఇక్కడి నుంచి అంత నడిపిస్తున్నావు. కానీ నాకు సహాయంగా కావ్య వల్ల అత్తయ్య అలాగే పిన్ని గారు ఉండడం వల్ల ఇంత ధైర్యంగా ఉన్నాను. మన క్యాన్సర్ నాటకం సక్సెస్ అయిపోయింది అని చెప్పి ఇక కనకమైతే తెగ ఆనందపడుతూ ఫోన్లో మీనాక్షికి చెప్తుంది. ఒక్కసారిగా రుద్రాణి ఆ మాటలు విని, అమ్మ కనకం, ఎంత పెద్ద ప్లాన్ చేశావు. 4 రోజుల్లో చస్తానని రాజ్ని బెదిరించి రాజ్ మనసుని మార్చడానికి చివరికి ఇంతకి దిగజారుతావా? చెప్తా 3 కూతుర్లతో 3 అల్లులతో కూర్చోపెట్టి దాంపత్య వ్రతం జరిపిస్తే జీవితంలో వాళ్ళది విడతీయరాని బంధంగా మారుతుందని ఎంతగానో ఆశపడుతున్నావు. అసలు ఆ వ్రతమే జరగకుండా ఆపేస్తాను అని చెప్పి రుద్రాణి చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్తుంది. ఇంతలో పంతులు గారు 3 చేతులకి కంకణాలిచ్చి కట్టమని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ అలాగే కళ్యాణ్ ఇక రాహుల్ వాళ్ళ భార్యలకి కంకణాలు కడుతుంటారు. ఇంకా రుద్రాణి అయితే గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ లోపలికైతే వస్తుంది. శభాష్ కనకం, శభాష్, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది కదా అని చెప్పి రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంటే పక్కన ఉన్న అపర్ణ రుద్రాణి అని గట్టిగా అరవడంతో, ఏంటొదినా అంత గట్టిగా అరుస్తున్నారు? అరవాల్సిందేలే, ఎందుకంటే ఇందులో మీ పాత్ర కూడా ఉంది కదా అని అంటూ ఉంటే ఇక కనకమైతే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో కృష్ణమూర్తి రుద్రాణి ఏం చెప్తుందా అన్నట్టుగా ఆశ్చర్యంగా కోపంగా చూస్తుంటాడు. రుద్రాణి వైపు రాజ్ చూస్తూ, ఏంటత్తా అసలు ఏమైంది? ఎందుకు పూజ జరుగుతుంటే మధ్యలో వచ్చి ఇలా గొడవ చేస్తున్నావు అని అంటుంటే, రాజ్, మా అత్త గురించి నీకు తెలీదా? మా అత్త ఎవరైనా సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వలేదు. ఇప్పుడిక్కడ తన కళ్ళ ముందు వ్రతం జరుగుతుంటే తను తట్టుకోలేకపోతుంది. పైగా తన భర్త కూడా ఇక్కడ లేడు కదా, పాపం బాధపడి ఈ వ్రతాన్ని ఎలా ఆపేయాలా అని ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే, షటప్ స్వప్న, అసలు మీ అమ్మ ఎంత పెద్ద నాటకం ఆడిందో నీకు తెలుసా? నీకు తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. రాజ్, 4 రోజుల్లో ఇదిగో ఇక్కడ కూర్చుందే ఈ కనకం, ఈ కావ్య తల్లి కనకం చచ్చిపోతున్నానని నాటకమాడి ఇదిగో నీతో ఈ గ్రాండ్గా పెళ్లి రోజుని జరిపించుకుంది. పైగా తన కూతురు కావ్యతో నిన్ను కలిపేయడానికి ఈ దాంపత్య వ్రతాన్ని అడ్డం పెట్టి కావ్యని నీకు దగ్గర చేయడానికి ఇంకా పెద్ద ప్లాన్ చేసింది అని అంటుంటే పెద్దావిడ చాలా కోపంగా దగ్గరికి వెళ్ళి రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి, అమ్మా నేనేం చేశాను? నన్నెందుకు కొడుతున్నావు అని అంటుంటే, నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడినా కొట్టడం కాదు చంపేస్తాను. అసలు నీకు బుద్ధుందా రుద్రాణి? ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా? ఇంత సంతోషంగా ఉండేటప్పుడు నువ్వు ఈ విషయాన్ని అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును, కనకం తను చచ్చిపోతున్నానని నాటకం ఆడింది. దానికి మూల కారణం నేను అలాగే అపర్ణ. మేమిద్దరం చెప్తేనే తను ఈ నాటకాన్ని ఆడింది. తన కూతురు కాపురం కోసం, తన అల్లుడు తన కూతురు కలిసి సంతోషంగా ఉండడం కోసం చివరికి తన ప్రాణాలనే కోల్పోతున్నానని అబద్ధం చెప్పింది. తను చేసిన దానిలో తప్పేముంది? రాజ్, నువ్వు మళ్ళీ ఈ రుద్రాణి చెప్పుడు మాటలు విని తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని అంటుంటే వెంటనే రాజ్ పైకి లేచి, నానమ్మ ఆగండి, నేను అత్తతో కాస్త మాట్లాడాలి. అత్త, ఇప్పుడు ఈ విషయం మీరు నాకు చెప్పడానికి కారణం ఏంటి? నేను ఈ నిజాన్ని తెలుసుకొని కోపంగా మళ్ళీ కావ్యని అసహ్యించుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనే కదా మీరు ఈ విషయాన్ని నాకు ఇప్పుడు చెప్పారు అని అనడంతో దానికి వెంటనే స్వప్న,
అంతే కదా రాజ్, నువ్వు అలా చెయ్యాలనే కదా మా అత్త ఇలా వ్రతం జరిగే ముందు అంత పెద్ద బాంబుని పేల్చేసింది. కానీ తనకి తెలీదు ఈ విషయం రాజ్కి ముందే తెలుసని అని చెప్పి స్వప్న ఇచ్చిన షాక్కి ఒక్కసారిగా రుద్రానికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. అలాగే ధాన్యలక్ష్మి ఇంకా కనకం, అపర్ణ, ఇంద్రదేవి కూడా ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావు స్వప్న అని అంటుంటే, అవునా ఆంటీ, నేను చెప్పింది నిజమే. అమ్మ కావ్య రాజులని కలపడానికి తన ప్రాణాలనే కోల్పోతున్నానని అబద్ధం చెప్పింది. క్యాన్సర్ అని రాజ్ని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ రాజ్ మనస్ఫూర్తిగా ఈరోజు అమ్మ నాన్నల పెళ్లి రోజు జరిపించి కావ్యకి క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాడు. తనతో ఎలా మాట్లాడాలో తెలియక, తన మనసులో ఉన్న ప్రేమని కావ్యకి ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమవుతుంటే రాజ్కి నేనే సహాయం చేశాను. నిజం తెలిసిన తెలియనట్టుగా ఉండమని, ఈ రకంగా అయినా సరే కావ్యకి దగ్గరవ్వమని రాజ్తో నేనే చెప్పాను అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో స్వప్న చెప్పడంతో స్వప్న మాటలకి అపర్ణ ఒక్కసారిగా రాజ్ ఇదంతా నిజమా అని అడగడంతో అవును మమ్మీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు కంపెనీ నుంచి శరత్తో ఫోన్ చేసిన మరుక్షణమే ఏం ఆలోచించకుండా నేను కంపెనీకి వెళ్ళిపోయాను. నేను చేసిందే కావ్య కూడా చేసింది. మీరు అలా చేసుండకపోతే ఇప్పటికీ కూడా నాకు కళావతి మంచితనం తెలిసేది కాదేమో, కళావతి నా మీద చూపిస్తున్న ప్రేమ అర్థమయ్యేది కాదేమో. ఆ తరువాతే నిజం తెలిసింది. అప్పుడే అత్తయ్య గారితో మీరు మాట్లాడుతున్న మాటలు కూడా విన్నాను. ఆవిడ ఏ క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉన్నట్టుగా నా దగ్గర నటించి తన కూతురు కాపురం కోసం ఎంతగానో కష్టపడింది. ఆవిడ నన్ను మోసం చేస్తుంది అన్న మాట కంటే తన కూతురు కాపురం కోసం ఆవిడ ఎంతలాగా బాధపడుతుంది అన్న బాధే నాకు కనిపించింది. అందుకే నాకు ఈ విషయంలో కోపం రాలేదు అని చెప్పి రాజ్ నిజాన్ని బయట పెడతాడు. రుద్రానికైతే ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే బొమ్మలా నుంచుండిపోతుంది. ఇక పక్కన ఉన్న స్వప్న అయితే, ఏంటత్తా నోట్లో నుంచి మాట రావట్లేదా? ఒక్కసారిగా నేను చెప్పిన మాటలకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా? చూడు, నువ్వు ఏదో అనుకుని ఇక్కడికి వచ్చావు, కానీ ఇక్కడ నువ్వనుకున్నదేది జరగలేదు. పైగా రాజ్ కావ్యలిద్దరూ ఒక్కటైపోయారు అని చెప్పడంతో దానికి ఇక కావ్య మౌనంగా ఉంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వచ్చి తన 2 చేతులు పట్టుకుని, కళావతి, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమిస్తావా? నా భార్యగా మళ్ళీ నా ఇంట్లో కుడికాలు పెడతావా అని చెప్పి రాజ్ కావ్యని అడగడంతో కావ్య చాలా ఆనందంగా దానికి ఒప్పుకుంటుంది. ఇంతలో అక్కడికి పోలీసులతో వస్తుంది అనామిక. అయితే అనామిక పోలీసులతో రావడం చూసిన రుద్రని, ఇదేంటి ఇప్పుడొచ్చింది, పైగా పోలీసులను వేసుకొని మళ్ళీ ఇది ఏం గొడవ చేస్తుంది? ఇది చేస్తే చేసింది, నా పేరు మాత్రం బయట పెట్టదు కదా అన్నట్టుగా ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. స్వప్న అయితే అనామికని చూసి, ఏయ్ ఆగు, ఏంటి రాంగ్ అడ్రస్కి వచ్చావు అని అడగడంతో, అయ్యో స్వప్న, నేను రాంగ్ అడ్రస్కి ఏమీ రాలేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. ఇన్స్పెక్టర్, ఇదిగో తానే నా కంపెనీలో ఉద్యోగం చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇప్పుడు ఆఫీస్కి రాకుండా పనెగ్గొట్టి ఇదిగో ఇంట్లో ఇలా ఫంక్షన్స్ అంటూ తిరుగుతుంది అని అనడంతో ఇక లేడీ ఇన్స్పెక్టర్ ముందుకి వచ్చి కావ్యని అరెస్ట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడతారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ, ఏం మాట్లాడుతున్నావు, కావ్యని అరెస్ట్ చేయాలా అని అంటుంటే, అవును సార్, వీళ్ళ కంపెనీలో ఈవిడ గారు ఉద్యోగం చేస్తానని ఇదిగో అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఆఫీస్కి రావటం లేదు. ఆవిడ ఆఫీస్కైనా వెళ్ళాలి, లేకపోతే స్టేషన్లో ఊసలు లెక్కెట్టాలి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ మాట్లాడడంతో రాజ్ చాలా ఆవేశంగా, ఇన్స్పెక్టర్
మీద గట్టిగా అరుస్తాడు. ఇక కావ్య ముందుకి వచ్చి అగ్రిమెంట్ పేపర్లని చూసి అసలు ఈ అగ్రిమెంట్ పేపర్ మీద ఎవరు సంతకాలు పెట్టారని అనామికకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు